Billy wants me to go to her house. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కొన్ని రోజుల నుంచి నాకు గొంతు కొంచెం బాగాలేదండి, అందుకే ఈ వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. సో ఇవాళ నేను మీతో నా ఈవినింగ్ రొటీన్ షేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ రొటీన్ అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే 1 hour నుంచి నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో కొన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కూడా షేర్ చేసుకున్నాను పిల్లలకి హెల్తీగా ఉండేలాగా. సో మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను శనగపప్పు ఒక 1 hour నానబెట్టుకుని దాన్ని ఒక గిన్నెలో ఉడకబెట్టుకుంటున్నాను. బీట్రూట్ శనగపప్పు కర్రీ చేస్తున్నాను దానికోసం. అలాగే కార్న్ కూడా నేను కుక్కర్లో కొంచెం వాటర్ అలాగే సాల్ట్ యాడ్ చేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇవన్నీ అయ్యేలోపు నేను బీట్రూట్ కూడా ఇక్కడ గ్రేట్ చేసేసుకుంటున్నాను. బీట్రూట్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది. ముఖ్యంగా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్గా బీట్రూట్ తింటూ ఉండండి. బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కర్రీలా చేసే కన్నా ఇలా గ్రేట్ చేసి శనగపప్పు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో నేను బీట్రూట్ గ్రేట్ చేసుకున్న తర్వాత ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంతలోపు నాకు కుక్కర్లో విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి, కార్న్ కూడా ఉడికిపోతుంది. ఆవాలు, జీలకర్ర కొంచెం చిటపట అన్నాక ఇందులో నేను ఉడకపెట్టుకున్న శనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను. శనగపప్పు మరీ మెత్తగా అవ్వకుండా జస్ట్ మనం బయట కొరికినప్పుడు చక్కగా అలాగా మంచిగా సాఫ్ట్గా ఉండేలాగా నేను ఉడికించుకున్నాను. అందుకే కుక్కర్లో కాకుండా బయట విడిగా గిన్నెలో ఉడకపెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 1/4 కప్ అనుకోండి. అది యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. దాని తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో కారం యాడ్ చేయమండి, మనం ఎండుమిర్చి యాడ్ చేస్తాం కదా, ఆ కారమే సరిపోతుంది. ఎక్కువ కారం తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను ఇందులో తురుముకున్న బీట్రూట్ యాడ్ చేసేస్తున్నాను. సో ఆ కలరే చూసారు కదా, భలే వైబ్రెంట్గా కనిపిస్తుంది. బీట్రూట్ చక్కగా రెడ్ కలర్లో అండ్ శనగపప్పు పసుపు వేయడం వల్ల ఎల్లోగా వచ్చి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో బీట్రూట్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే తురిమిన బీట్రూట్ కాబట్టి కింద మాడిపోతుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అండ్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత మనం చూస్తే చక్కగా బీట్రూట్ అంతా కూడా ఉడికిపోతుంది. మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి, బీట్రూట్ ఉడికిందా అని అనిపిస్తే మనకి ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. అండ్ అలాగే ఫైనల్గా నేను ఉప్పు చెక్ చేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి నేను ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుందండి. సో ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇంకా కొంచెం టేస్టీగా కావాలనుకుంటే కొబ్బరి కూడా పొడి చేసి లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. సో పిల్లలు వచ్చేలోపు నేను కర్రీ ప్రిపేర్ చేసేసాను అండ్ కార్న్ ఉడకపెట్టేసుకున్నాను. అండ్ వాళ్ళని బస్ స్టాప్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము ఇప్పుడు. సో ఫస్ట్ అత్తయ్యను ఆరో ముందు వెళ్ళారు చూసారు. అండ్ బస్ వచ్చేసింది, పిల్లలంతా దిగుతున్నారు.
ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంజల్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇలాగా క్లాప్స్ కొట్టుకుంటూ ఒక సాంగ్ ఉంటుంది, అది పాడుతూ వెళ్తారనమాట. అండ్ చిన్నప్పుడు ఆమీనా కట్టమీనా అని ఒకటి ఆడుకునే వాళ్ళం అండి, ముఖ్యంగా ఆడపిల్లలు ఆడుకుంటారు. సో మీలో ఎవరికైనా గుర్తుంటే చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో. సిమిలర్గా ఉంటుంది అనమాట. సో ఏంజల్ చూసారా కార్ వెనక కూడా పరిగెడుతూ ఆట ఆడుతూ వెళ్తోందనమాట. Mama, one of those blue houses in our backyard are Bailey's houses. Oh, really? One of those are Bailey's houses. She told me her house was a blue house. Okay. ఈ రోజు బాగుందా నాన్న? హాయ్ బన్మా. అమ్మా Tomorrow, are we going to school? yes నాన్న. పిల్లలైతే ఇంటికి వచ్చేసారండి. అండ్ నేను ఇక్కడ చికెన్ ఫ్రై ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. సో ఇవేంటంటే ఫ్రోజన్ అనమాట. సో నేను వాల్మార్ట్లో తీసుకున్నాను, ఇవి పిల్లలకి బాగా ఇష్టం. సో నేను రెగ్యులర్గా ఇవ్వను, అప్పుడప్పుడు ఇలా నేను ఎయిర్ ఫ్రైయర్లో ఇవి చేసిస్తాను. ముఖ్యంగా ఆరవ్కి చాలా ఇష్టం ఇవంటే. చూసారు కదా నేను ఇవి చేస్తున్నానని చెప్పి కిచెన్లో నా పక్కనే తిరుగుతున్నాడు. అండ్ ఇప్పుడే ఇచ్చేయమంటున్నాడు, కొంతసేపు వెయిట్ చేయనన్నా ఫ్రై అవ్వాలి అని అంటే వెయిట్ చేయట్లేదు అనమాట, తీసే ఓపెన్ చేసేయని చెప్తున్నాడు. అండ్ ఒక 15 minutes ఒక 375 degrees సెంటిగ్రేడ్లో పెడితే సరిపోతుందండి. చూసారు కదా భలే క్రిస్పీగా వస్తాయి. అండ్ పిల్లలకి చాలా ఇష్టం. నేను ఇవి వాల్మార్ట్లో తీసుకుంటానండి. అండ్ ఇందులో డిఫరెంట్ టైప్స్ కూడా దొరుకుతాయి మీకు, నగెట్స్లా ఉంటాయి, చిన్న చిన్న పాప్కార్న్లా కూడా ఉంటాయి. అండ్ చూసారు కదా బౌల్లో పెట్టించాను అండ్ వెంటనే తీసేసుకుని చక్కగా కూర్చుని తింటున్నాడు. అప్పుడే చేశాను కదా వేడిగా ఉన్నాయన్నమాట, బట్ వెయిట్ చేయలేకపోతున్నాడు ఆరవ్ అయితే. సో నేను ఉండి గబగబా ఒకసారి ఊదేసి ఇస్తే అప్పుడు చక్కగా తింటున్నాడు అనమాట. అండ్ కొంచెంసేపు అయ్యాక ఇంకా అత్తయ్య వచ్చారు. అత్తయ్య ఏమో నేను తినిపిస్తాలేమ్మా అన్నారు. సో అత్తయ్య ఇంకా ఆరవ్కి తినిపిస్తున్నారు. మా అత్తయ్యకి పిల్లలకి అన్నం తినిపించడం అంటే చాలా ఇష్టం అండి. సో నేను ఎంత వద్దన్నా కూడా లేదు నేను తినిపిస్తా అంటారు. అండ్ ఏంజల్ అండ్ బన్నీ స్కూల్ నుంచి వచ్చేసారు కదా, రాగానే వాళ్ళని లంచ్ బాక్స్ ఓపెన్ చేయమంటాను. సో ఖచ్చితంగా ఎంటీగా అయితే రాదండి, ఏదో ఒకటైతే వదిలేస్తారు, యాపిల్ పీసెస్ కానీ లేకపోతే నేను పెట్టే శాండ్విచ్ కానీ ఏదో ఒకటి కొంచెం అయితే వదిలేస్తారు. నేను అది కంప్లీట్ చేసిన తర్వాతే ఏమైనా స్నాక్ ఇస్తాను. సో అది మటుకు ఫస్ట్ కంప్లీట్ చేసేలా చూస్తాను. సో లంచ్ బాక్స్లో చూసారు కదా మా బన్నీ అయితే కొన్ని యాపిల్ పీసెస్ వదిలేసింది, ఏంజల్ కూడా అంతే. సో అవి ఫస్ట్ వాళ్ళ చేత కంప్లీట్ చేయిస్తున్నాను. వాళ్ళు తింటూ ఉంటారు. ఇంతలోపు నేను చపాతీ పిండి కలిపేస్తున్నాను. నేను గ్లూటెన్ ఫ్రీ ఫ్లవర్ తీసుకున్నాను. ఇందులో ఫింగర్ మిల్లెట్, సార్గమ్, మెరాంత్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. చాలా హెల్దీ అన్నమాట ఇది. చాలామందికి ముఖ్యంగా ఇక్కడ పుట్టిన పిల్లలకి ఏముంటుందంటే గ్లూటెన్ ఎలర్జీ ఉంటుంది. సో చాలా వరకు అందరూ కూడా గ్లూటెన్ ఫ్రీ ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు. సో నేను అందుకని ఈ ఫ్లవర్ యూత్తో నేను ఇప్పుడు రోటీస్ లాగా చేస్తాను. సో నార్మల్ చపాతీలా రాదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మన జొన్న రొట్టెలా ఉంటుంది. సో నేను ఆ పిండిలోనే నేను రెడీ చేసుకున్న బీట్రూట్ అండ్ శనగపప్పు కూర ఉంది కదా, ఆ కూర కూడా వేసి చక్కగా కలిపేసి నేను పిండిలా చేస్తున్నాను. అది ఇప్పుడు నేను రొట్టెలా కాల్చేస్తే పిల్లలు తినేస్తారు. మనం సెపరేట్గా చపాతీస్ ఇచ్చి నువ్వు కూర పక్కన పెట్టి అవి కలుపుకుని తినమ్మా అంటే తినరండి. ఇలాగ నేను మోస్ట్లీ ఏం చేస్తున్నానంటే ఈ మధ్యన పాలక్ రోటీ కానీ అండ్ ఏదైనా వెజిటబుల్ ఉంటే దాన్ని ఉడకపెట్టి రోటీ లాగానే అలా చేస్తుంటే చక్కగా తినేస్తారు. పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది, వాళ్ళకి వెజిటబుల్స్ వెళ్తున్నాయి అన్న తృప్తి కూడా మనకు ఉంటుంది. సో ఇది కొంచెం చపాతీ పిండిలా కాదని చెప్పాను కదా, మన రైస్ రోటీ ఎలా చేస్తారో అలా ఉంటుందన్నమాట. ఇందులో కొంచెం రైస్ కూడా ఉంటుంది. సో మన బియ్యం పిండితో రోటీ చేస్తే ఎలా ఉంటుంది, రొట్టెలాగా అలా వస్తుందన్నమాట. సో అందుకని కొంచెం గట్టిగా కలుపుకుంటున్నాను. దీన్ని కలుపుకొని కొంచెం నూనె వేసి నేను ఒక క్లాత్ పెట్టి, తడి క్లాత్ పెట్టి నేను కొంచెంసేపు వెయిట్ చేస్తాను, వదిలేస్తాను అనమాట, ఒక ½ an hour వరకు. సో ఇక్కడ మోస్ట్లీ నేను క్లాత్ కన్నా ఏం చేస్తానంటే బాంటీని కొంచెం తడిపి ఆ బాంటీని పైన కవర్ చేసేస్తాను. అండ్ ఇక్కడ కార్న్ కూడా రెడీ అయిపోయింది కదా, ఆ కార్న్ తీసేసి నేను పక్కన పెడుతున్నాను. అండ్ పిల్లల లంచ్ బాక్స్ తినడం అయిపోతే అప్పుడు వాళ్ళకి ఇస్తాను అనమాట. అండ్ దాంతోపాటు నాకు డిన్నర్ కోసం రోటీకి పిండి కూడా కలిపేసుకున్నాను, అది కూడా రెడీ అయిపోయింది.
అండ్ అలాగే ఒక లోడ్ ఆఫ్ లాండ్రీ కూడా నేను ఇక్కడ వేసేస్తున్నాను అనమాట. సో వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. సో ఇక్కడ అరౌండ్ 2 hours పడుతుందండి. వాషింగ్ మిషన్లో ఒక 1 hour పడుతుంది. అండ్ డ్రయర్లో వచ్చేసి ఇంకొక 1.5 hour ఎక్కువ టైం పడుతుంది డ్రయర్లో. సో నేను నార్మల్ సైకిలే యూజ్ చేస్తాను. సో 2 daysకి ఒకసారి ఖచ్చితంగా నేను వాషింగ్ మిషన్ ఆన్ చేస్తానండి, లేకపోతే బట్టలు ఎక్కువ అయిపోతాయి. ఒకేసారి ఉతకాలంటే చాలా పని అయిపోతుంది. పెద్దవాళ్ళ కోసం నేను ఇక్కడ మసాలా కార్న్ చేస్తున్నాను. ఇది ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ అండి. అందరూ బాగా ఇష్టంగా తింటారు. ఫస్ట్ నేను కొంచెం నెయ్యి తీసుకుని కరగబెట్టుకున్నాను. అందులోనే కొంచెం ఉప్పు అలాగే కారం యాడ్ చేసుకుని ఇంకా కొత్తిమీర సన్నగా తరుక్కుని అందులో యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా కలుపుకున్నాను. దాని తర్వాత దీన్ని చక్కగా మనం ఉడకపెట్టుకున్న కార్న్ మీద నీట్గా అప్లై చేసుకుంటున్నాను, అన్ని సైడ్స్ చక్కగా కవర్ అయ్యేలాగా. అండ్ ఫైనల్గా ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని దానిపైన స్ప్రింకిల్ చేసుకున్నాను. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ నెయ్యికి ఆ ఉప్పు కారం కలిసి అండ్ ఆ కొత్తిమీర ఉల్లిపాయ ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈవినింగ్ టైమ్స్ చక్కగా ఇలాగ స్నాక్గా చేసి అందరికీ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మామూలుగానే మా ఆడికి నోరు ఉంటుంది, ఇప్పుడు అసలుకి కొద్దిపోయింది. ఇంకేమన్నా తిప్పచ్చు. ఏమంటా ఒకసారి పాట పాడవా? వద్దు, ఆ స్మెల్ ఏంటి భలే ఉంది అసలు. ఇది ఎలా ఉంది తెలుసా? ఇది తందూరి కంకిలా ఉంది. ఏదో రీజన్ అంటారు కంకి అని. నాకు ఫ్లేవర్ వాసన అట్లా ఉంది. Mama, oh mama, this is really nice, mama. Can you make it every day? Okay, but concentrate. Evening snack. నువ్వేమన్నా ఏ అర్థం కావట్లేదు మమ్మా. ఓ దీనికే తెలుగు బాగా అర్థమవుతుంది. నాకన్నా నచ్చింది మమ్మ, సూపర్ ఉంది. సో అందరికీ కూడా కార్న్ ఇచ్చేసాను. చక్కగా యమ్మీగా ఉందన్నమాట. సురేష్కి అయితే చాలా నచ్చిందండి. అండ్ ఇక్కడ పిల్లలతో ఆడుకుంటూ కొంచెంసేపు కబుర్లు చెప్పుకుంటూ అందరం కూడా కార్న్ తింటున్నాము. సో ఇలాగా కుదిరినప్పుడల్లా పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి. తర్వాత పిల్లలకి కొంతసేపు ప్లే టైం ఇస్తాను. ప్లే టైం అంటే ఐప్యాడ్స్, కంప్యూటర్స్ ముందు కూర్చోకుండా ఇలా బోర్డ్ గేమ్స్ ఆడుకుంటే వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది. అండ్ వాళ్ళతో పాటు మీరు కూడా కలిసి ఆడాలనుకోండి, వాళ్ళకి మనకి ఇంటరాక్షన్ కూడా బాగా పెరుగుతుంది. ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ పిల్లలు కూడా మనకి అప్పుడు ఆ టైంలో బోల్డ్ కబుర్లు చెప్తారనమాట. వాళ్ళ స్కూల్లో జరిగిన విషయాలన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు. సో కొంచెంసేపు ఆడుకున్న తర్వాత పిల్లలు ఒక 1 hour చదువుకుంటారనమాట. సో ఆటలు ఎలా ఉన్నా కూడా వాళ్ళకి ఒక డిసిప్లిన్ అనేది ఉండాలండి. సో ఖచ్చితంగా డైలీ ఒక 1 hour కానీ 1/2 hour కానీ వాళ్ళకి చదువుకోవడం అలవాటు అయితే వాళ్ళకి ఒక రొటీన్ అలవాటు అవుతుందన్నమాట. నా మొక్కలకి ఇంకా నేను నీళ్ళు పోసే టైం అయిందండి. మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల కూడా నేను చక్కగా వాటర్ చేస్తున్నాను ప్లాంట్స్ని. అండ్ చక్కగా పెరుగుతున్నాయండి. అవి చూస్తుంటే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ కొంచెంసేపు అయ్యాక ఇంకా నేను డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఇక్కడ రోటీ చేస్తున్నాను. సో పిండి కలుపుకున్నాను కదా, సో ఇది కొంచెం జొన్న రొట్టెలాగా చేసుకోవాలండి. అందుకని ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకుని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండిని చిన్న ముద్దగా చేసుకుని చేత్తో ఒత్తుకోవాలన్నమాట నీట్గా. అది ఒత్తుకున్న తర్వాత నీట్గా మనకి చక్కగా వచ్చింది చూసారా. ఒత్తుకునే లోపు నేను ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం వేడి చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని చక్కగా ఈ అల్యూమినియం ఫాయిల్తో పాటు అలా వేసి చక్కగా ప్యాన్ మీద ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది, మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి. సో దీన్ని 2 పక్కలా కూడా మంచిగా మనం కాల్చుకుంటే చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ రెసిపీ అండి. ఖచ్చితంగా పిల్లలకి మటుకు అలవాటు చేయండి. సో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో ఇలా నేను రొట్టెలన్నీ కూడా చక్కగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓ పక్కన కాల్చుకుంటున్నాను, ఇటు పక్కన చక్కగా వాటిని ఒత్తేసుకుంటున్నాను అల్యూమినియం ఫాయిల్ మీద. చాలా చక్కగా వచ్చాయి అండ్ చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా ఒక కూర కలపడం వల్ల మీకు చప్పగా ఉండడం అలా కూడా ఏముండదు. పిల్లలు కూర కూడా చక్కగా దాంతో పాటే తినేస్తారు, మనకు కూడా టెన్షన్ ఫ్రీగా ఉంటుంది.
అండ్ ఇక్కడ అత్తయ్య చక్కగా పిల్లలకి తినిపిస్తున్నారు. చెప్పాను కదా మా అత్తయ్యకి పిల్లలకి తినిపించడం అంటే బాగా ఇష్టమని. అండ్ మా అత్తయ్యకి కూడా నేను రోటీస్ రెడీ చేసేసాను. అండ్ పక్కన కొంచెం ఆలూ కర్రీ చేశాను అత్తయ్య కోసం. సో ఆలూ కర్రీ విత్ రోటీస్ తినేస్తారు. అండ్ ఆరవ్ కూడా వచ్చేసాడు. ఆరవ్ కూడా తినిపించేస్తున్నారు. చాలా హెల్దీ అండి, మంచిగా చక్కగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ ఇక్కడ మాకు డిన్నర్ టైం అయింది. ఇంకా ఏంటి ఇంత వెళ్తుంది అనుకుంటున్నారా, సమ్మర్ సీజన్ కదా. సో ఇక్కడ 8:30కి కానీ సన్సెట్ అవ్వదన్నమాట. సో 8:30 వరకు చక్కగా ఎండలా అనిపిస్తుంది మనకి. బట్ అలా అని చెప్పి మనం 8:30 అయిపోయాక పిల్లలకి తినిపిస్తే లేట్ అయిపోతుంది కదా. సో అందుకని మోస్ట్లీ 7-7:30 కల్లా పిల్లలకి నేను డిన్నర్ ఫినిష్ చేయించేస్తాను. సన్సెట్ అయిపోయింది అండ్ అరౌండ్ 8:45 అవుతుందండి టైం. ఇప్పుడు కొంచెం మాకు చీకటి అవుతుంది. అండ్ వాషింగ్ మిషన్ వేసాను కదా, అది ఆల్రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను బట్టలు తీసేసి డ్రైయర్లో వేసిస్తాను. అదొక 1.5 hour to 2 hours పడుతుంది ఆ సైకిల్ అవ్వడానికి. తర్వాత నేను ఇక్కడ ఇడ్లీ పిండి కోసం పప్పు నానబెట్టాను అనమాట. సో అది ఇక్కడ నేను మిక్సీలో వేసేసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ నా కుక్వేర్లో చూపించాను కదా నింజా మిక్సీ యూస్ చేస్తానని. ఇందులోనే నేను పప్పు వేస్తానండి. దీనిలో చాలా బాగా వస్తుంది, చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది. నీకు కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. నేను వంటిట్లో ఏం చేస్తున్నా కూడా వచ్చి చూస్తూ ఉంటుంది. సో నేను ఇక్కడ పప్పు వేస్తున్నాను కదా, దీన్ని చూస్తుంది అనమాట. చూసి మమ్మీ నేను హెల్ప్ చేస్తాను, నేను ఆన్ చేస్తాను, నేను ఆఫ్ చేస్తాను నా పక్కనే ఉంది. ముద్దు ముద్దుగా కబుర్లు చెప్పుకుంటూ కిచెన్లో ఇలాగ హెల్ప్ చేస్తుంటే నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఇద్దరం కూడా అలా కబుర్లు చెప్పుకుంటూ చక్కగా నేను పిండి గ్రైండ్ చేసేసాను. చూసారు కదా చాలా మెత్తగా వస్తుందండి, చాలా సాఫ్ట్గా. సో దీన్ని ఇప్పుడు నేను బౌల్లో తీసేసుకుంటున్నాను. Can I try? With a spoon? మినపప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుని ఒక 3 నిమిషాలు చక్కగా ఇలాగ మంచిగా మిక్స్ చేస్తే మనకి ఇడ్లీలు బాగా వస్తాయండి. అండ్ తర్వాత నేను ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకున్నాను. దాన్ని ఇక్కడ పప్పులో యాడ్ చేసేసుకుని అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకుని నేను ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను మైక్రోవేవ్లో పెట్టేసుకుంటున్నాను. సో నేను పప్పుని మార్నింగ్ 9కి నానబెట్టానండి. మళ్ళీ నైట్ 9 వరకు నేను అలాగ నానబెట్టే ఉంచాను. అప్పుడే బాగా వస్తుంది. ముఖ్యంగా నేను కెనడాలో చూసింది అయితే ఎక్కువసేపు పప్పు నానబెడితేనే మనకి పప్పు పొంగుతుంది, లేకపోతే మనకి అసలు పప్పు ఫర్మెంట్ అవ్వట్లేదు అనమాట. ఇడ్లీ రవ్వ కానీ ఏదైనా కూడా దోశ బ్యాటర్ కానీ. సో నేను అందుకే మార్నింగ్ 9 ఆ టైంకి నేను పప్పు అన్నీ కూడా నానబెట్టుకుని నైట్ 9కి నేను చక్కగా గ్రైండ్ చేసుకుని అప్పుడు నేను ఇలాగ అవెన్లో పెట్టుకుంటున్నాను. అండ్ తర్వాత ఫైనల్గా డిషెస్ అన్నీ కూడా నేను వాష్ చేసేసుకుంటున్నాను. సో ఈ మధ్య నేను డిష్ వాషర్ యూజ్ చేయట్లేదండి. ఇంతకుముందు అసలు డిష్ వాషరే యూజ్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు అన్నీ కూడా హ్యాండ్ వాష్ చేస్తున్నాను. సో డిష్ వాషర్ మంచిది కాదు అని చెప్పి చాలా చోట్ల నేను చూస్తున్నాను కూడా వీడియోస్ అన్నీ. సో అందుకనే చక్కగా నేను చేతితో కడిగేసుకుంటున్నాను. దీనివల్ల ఫాస్ట్గా కూడా అయిపోతుంది పని. డిష్ వాషర్ అయితే ఒకసారి రిన్స్ చేసి మళ్ళీ డిష్ వాషర్లో పెట్టి మళ్ళీ వాటిని క్లీన్ చేయాల్సి వస్తుంది. డబుల్ పని అయిపోయేదన్నమాట. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా అవుతున్నట్టు అనిపిస్తుంది. డిషెస్ అన్నీ వాష్ చేసేసుకున్నాను అండ్ కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. సో మార్నింగ్కి రెడీ అనమాట. అండ్ పిల్లలు కూడా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఇంకా వాళ్ళని తీసుకుని ఇంకా పడుకోవడానికి వెళ్ళిపోతున్నాను. పడుకోబెట్టేటప్పుడు పిల్లలకి ఏదో ఒక స్టోరీ చెప్పి పడుకోబెడతాను. ఈ మధ్యన పాపాయ్ స్టోరీ ఎక్కువ చెప్తున్నాను. సో ఎందుకంటే పాపాయ్ స్పినాచ్ తింటాడు, స్పినాచ్ తింటే పాపాయ్ స్ట్రాంగ్ అయిపోతాడు అని చెప్పి చెప్తున్నాను అనమాట. దానివల్ల వాళ్ళు కొంచెం ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, హెల్దీగా తినాలి అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పి నేను అలా చెప్తున్నాను అనమాట. అండి నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఇలా ఉంటుంది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.